మీరు అసలు ఇంతమంది చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు, ఉపన్యాసాలు ఇచ్చారు, అన్నీ చేశారు. మీకెప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దామని అనిపించలేదా? నాకు ఇష్టం లేదు, నాకు తెలియదు కూడా అది. అవునా? స్క్రీన్ మీద నటించగలం కానీ అక్కడ నటించలేదు. మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్లు, వెటకారాలు, కోడిపుంజులు, భోగం మేళాలు, ఇవన్నీ రికార్డ్ డాన్సులు ఇవన్నీ కామన్. దాంతోపాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు అవి. ఈస్ట్ వెస్ట్ అంటే ఒకప్పుడు లేవండి, ఒకప్పుడు అంత లేదు. ఇవి విజయవాడ, గుంటూరు ఇటు సైడే ఉండేదేమో. ఇప్పుడు టీవీలు రావడం, న్యూస్ రావడం, మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి యంగ్స్టర్స్కి అలా అప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. అంతే తప్ప ఏదో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి అది జరుగుతుందని చెప్పి ఆవేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్, మనం మామూలు ఎవరి పనులు ఇంకేం ఉండేవి కాదు. ఆడ ఆ గ్రూప్ ఈడి గ్రూప్ అనేది లేదు. అదే మన నుంచి ఇంకేముంది, మన నుంచి ఉండేది కాదు. కాబట్టి ఇది ఎవరు పట్టించుకుంటారు, పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండింది. ఎమ్మెల్యే అంటే కనపడ్డానా? తెలియదు మాకు. అవునా? ఎమ్మెల్యే చేతి ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ, మా ఊర్లో వెళ్ళటం కానీ, ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారిని కలిసాను అనేది ఏమి లేదు. మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరిపోయారు అనుకోండి, అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా. మరి ఈ ఎలక్షన్లు గట్ట ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగాయి కదా, మీ ఊరు వెళ్ళారా మీరు? లేదండి, ఇక్కడ ఉంది నా ఓటు. ఓకే, ఇక్కడ ఉంది మీ ఊరు. కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళారు, ఓట్లేసి మరీ వచ్చారు. అవునవును, ఎక్కడి నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా. అవును, దేశ విదేశాల నుంచి వచ్చారు, లక్షలాది మంది వచ్చారు, లక్షలాది మంది. అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం, ఏంటి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి కొంతసేపే. అంతేనా? అసలు రాజకీయాల మీద మీకేమి రకంగానే ఇంట్రెస్ట్ లేదండి? లేదండి. అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి, అసలు మీకు లేదా? మా ఫ్యామిలీలో లేదు. మీరంతా పీస్ లవింగ్ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి అని అనుకోవడం అంతే. ఎవరు వచ్చినా కానీ అందరూ బాగుండాలి. అదేలేండి, కుల మత భేదాలు లేకుండా. బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా. కోరుకునేది అంతే కదండి, ప్రజాసేవ చేయడానికే కదా. అవును, ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యాడంటే ప్రజాసేవ, ఊరికి సేవ చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలి, ప్రధానమంత్రి చేయాలి, బాగా చెయ్యాలనే కదా మనం. అంతే కదా ఎన్నుకునేది, గెలిపించుకునేది. పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళి అక్కడ 21కి 21 సాధించి డిప్యూటీ సీఎం అయి మీకు ఎలా అనిపించిందండి? గొప్ప 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 విషయం అండి అది. 100% సాధించాడు. పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు, జనంలోకి వెళ్ళాడు. ఇది సినిమా ఫీల్డ్ స్మూత్గా హాయిగా ఉండేది కదండి. మరి అందులో ఎండనబడి తిరిగి మాటలు పడి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. కొత్త పాట ఇది, కృష్ణ భగవాన్ రచన. అయ్యో, మీకు బాగా ఏమైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు? చేశాను ఎప్పుడో ఒకసారి, కథ కూడా చెప్పాను, ఆయన అన్ని గుర్తెట్టుకున్నాడు. అవునా? చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చేస్తుంటే, మీరు రైటర్ కదా భగవాన్ గారు, వేషాలు కూడా వేస్తున్నారు. వేషాలు వేస్తానండి, బలవంతపు రైటర్ నేను, అంత పెద్ద రైటర్ నేను, బాగా మాడతాడు, మామూలు నార్మల్ ఇదిలోనే. అదే హీరోని అన్న ఫీలింగ్స్ గట్టి ఏముండవు తనకి, చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్, వెరీ జనరల్. మీ కథ చెప్పారా ఇప్పుడు? ఏమైందా కథ మరి? ఆయనకి ఇష్టమై 4 సినిమాలు చెప్పాడు ఆయన, ఈ చూడండి ఈ కథకి ఉపయోగపడితే చేద్దామని. ఆయనది యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్. ఓకే, డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు, ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు. ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాన్ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ట్ చేశాడు. అవునా?
డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా. క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు. ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి. నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను, నేను చచ్చిపోవన్నప్పుడు చచ్చిపోంటాడు. బో మంచి పాయింట్ అండి. చెప్పాను ఎయిటింగ్లో తీసేయండి. మంచి పాయింట్. పవన్ కళ్యాణ్ గారు చేద్దాం ఉన్నారా దాన్ని? చేద్దాం. అవునా? మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు? ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు. చేసుకుని వస్తా అండి, కథ మీద అనిపించుకుంటే బాగుంటుంది అన్న. అదేంటిది? అడ్వాన్స్ ఇవ్వాలి కదా, ఇంకా కథ నాదే కదా. అవును, మీద అనిపించుకోండి అన్న. మీద అనిపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మందే అని అదే అనిపించుకోండి అని. మీకు మీ వెటకారం ఆయనకి అర్థమైందో లేదో? తర్వాత అర్థమైందా? అర్థమైంది. అతను చేతులు ఎత్తేసేటట్టున్నాడు. అలా 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 డ్రాగ్ అయిపోయింది. అయ్యో. నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మటుకు పవన్ కళ్యాణ్కి నచ్చింది, ఆయన ఒప్పుకున్నాడు అని ఎవరితో ఏం చెప్పలేదు. అది ఏంటి సార్ అసలు? పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు? ఆయన బాగున్నది అని చెప్పిన కదా. స్వాగతం ఆ టైంలో అండి. అదే అర్థమైంది ఆ టైంలో. రైజు మంచి రైజు అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా, కానీ ఆ కథనే చూశాడు ఆయన. బాగుందని ఆయనకి అనిపించింది. ఓకే ఓకే. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడడం ఏం జరగలేదు. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అని ఆ సినిమాలో క్యారెక్టర్కి రామగోపాలవరం గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు, చేయలేదు. వినీత్ వేసాడు చూసారు ఆ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ గారు. ఓకే, మీరు ఆ సినిమాలో చేశారుగా? ఎగ్జాక్ట్లీ రాశాను. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. ఓకే ఓకే. మీరు ఎన్ని సినిమాలకు రాసి ఉంటారండి డైలాగులు? ఊరికే 2-3 రాశానండి. అంతేనా? అంటే సప్లై చేశాను, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. థాట్ కాంట్రిబ్యూషన్ అంతే. ఆ సీన్ ఇలా కన్నా ఇది పెట్టడం, లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చి, అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు, అయ్యే పెడతాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.